నల్గొండ జిల్లాలో మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లాలోని గరడేపల్లి, పాలకవీడు, మేళ్ల చెరువులో పోలీసులు భారీగా మోహరించారు. నేరేడు జిల్లాలోనూ పోలింగ్ను పటిష్ట బందోబస్తు మధ్య జరిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మూడో విడత పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. అన్ని గ్రామాల్లో ప్రజలు తమ గ్రామానికి కావాల్సినటువంటి సర్పంచ్ని, తమ వార్డులకు కావాల్సినటువంటి వార్డు సభ్యుల్ని ఎన్నుకునేటువంటి ఈ ప్రక్రియలో, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో ఇంకా ఒక అరగంట మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ అరగంటలో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. తర్వాత ఒక గంట తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి, పాలకవీడు, మేళ్ల చెరువులో పోలీసులు భారీగా మోహరించారు. నేరేడు చెరువులో కూడా పోలింగ్ను పటిష్ట బందోబస్తు మధ్య జరిపిస్తున్నారు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్ ఎట్లా కొనసాగుతుంది? ఎక్కడన్నా ఏమైనా చిన్న ఉద్రిక్తత లాంటివి జరిగాయా? లేదు ప్రశాంతంగా కొనసాగుతుందా? ఇంకొక అరగంటలో ముగియబోతున్న నేపథ్యంలో ఎట్లా ఉంది పోలింగ్ సరళి? రైట్, ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఆ పోలింగ్ సరళిని మనం చూసినట్లయితే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కాస్త మందకొడిగా కొనసాగింది. ఎందుకంటే ఉదయంగానే ఎక్కువగా చలి ఉండడంతో ఓటర్లంతా కూడా బయటికి రావడానికి ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయిపోయింది. తర్వాత 9 గంటల నుంచి బారులు తీరారు. ఎక్కడికక్కడ దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న వారంతా కూడా, స్థానికులంతా కూడా ఓటు వేయడానికి మొత్తం గ్రామాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక మిగిలింది ఒక అరగంట మాత్రమే సమయం ఉంది. 1 గంటతో కూడా పోలింగ్ సమయం ముగుస్తుంది. కాబట్టి ఈ అరగంట అనేది చాలా కీలకం అని చెప్పవచ్చు. పోలీసులంతా కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంత కేంద్రాల్లో కూడా అదనపు బలగాలు కూడా మోహరించి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ నేరేడ్చెర్ల మండలంలోని దిర్చించెర్ల పోలింగ్ కేంద్రం బయట ఉన్న మొత్తం కూడా ఇది ఒక మేజర్ గ్రామ పంచాయతీ అని చెప్పొచ్చు. 3600 మంది ఓట్లకు కూడా ఉంటాయి. 2 వర్గాలు కూడా చూడొచ్చు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ 2 వర్గాలు కూడా గ్రూపులుగా విడిపోయి ఏ విధంగా చూస్తున్నారో తెలుస్తుంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ నరసింహ కూడా ప్రత్యేకంగా బందోబస్తుని పరిశీలిస్తున్నారు. ఈ అరగంట సమయం చాలా కీలకం అని చెప్పొచ్చు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 106 పంచాయతీలకు కాను ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం గెలుచుకోగా, ఇక 124 పంచాయతీల్లో కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ కొనసాగుతుంది. అరగంట మాత్రమే సమయం ఉంది. ఈ అరగంట అనేది చాలా కీలకం అని చెప్పొచ్చు. పోలింగ్ అంతా కూడా ఒకే అయితే ఇక మిగిలింది కౌంటింగ్ ప్రక్రియ. 1 గంటకు పోలింగ్ ఎప్పుడైతే ముగుస్తుందో ఆ తర్వాత ఆ గంట సేపు కూడా లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 గంటల సమయంలో కూడా ఎగ్జాక్ట్ గా ప్రారంభం అవుతుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సమయంలో కూడా అంతా చాలా కీలకం అని చెప్పొచ్చు. అంతా కూడా చూడొచ్చు, ఆ వృద్ధులని, ఆ బయట వికలాంగులను కూడా అందరినీ కూడా ఓటర్లని చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం ప్రతి గ్రామంలో ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇదే సందడి వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ స్థానిక సమరం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతో కీలకంగా ఉంటుంది. సంపూర్ణంగా ఇప్పటికే 80% వరకు కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అరగంట వరకు కూడా చాలా వరకు ఓటు కీలకమయ్యేసరికి కూడా ఇంకో అరగంటలో కూడా మొత్తం పోలింగ్ బూత్ గేట్లను కూడా మూసేసి లోనికి అనుమతించే ప్రసక్తి లేదు. అందుకే ఎక్కడికక్కడ కూడా వార్డ్ మెంబర్ లో ఉన్నటువంటి ఏజెంట్ కానీ, సర్పంచ్ ఏజెంట్ కానీ, అన్ని పార్టీల ఏజెంట్లు ఒకరికక్కడ ఇంకా ఎవరు ఓటు వేయలేదని కూడా చూస్తున్నారు. మనం చూస్తున్నాం పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చాం. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం బయట ఇంతసేపు అక్కడ ఆ వాతావరణం 100 మీటర్స్ దూరంలో ఏ విధంగా పరిస్థితుందో చూసాం. పోలింగ్ కేంద్రాల్లో ఆ పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. ఎక్కువగా ఇప్పుడు మూడో విడతలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చూస్తే చాలా ప్రశాంతంగా కొనసాగింది. కానీ మూడో ఫేజ్ జరిగేటటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు నల్గొండ విషయానికి వస్తే దేవరకొండ నియోజకవర్గం కానీ, ఇటు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గం మొదటి నుంచి కూడా మనం ఆ ఏళ్ల తరబడి చూస్తున్నాం. ఈ 2 నియోజకవర్గాలు అనేది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, ఎంపీ స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ఏ ఎన్నికలు చూసినా కానీ ఇక్కడ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని గుర్తించడం జరిగింది. అది థర్డ్ ఫేజ్ లో ఉండడంతో కూడా అదనపు బలగాలు కూడా మోహరించడం జరిగింది. నిన్న సూర్యాపేట జిల్లాలో చాలా చోట్ల ఘర్షణ వాతావరణాలు నెలకొనడం జరిగింది. అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా అదనపు బలగాలు కూడా మోహరించడం జరిగింది. బయట నుంచి కూడా ఫోర్సు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద ఆ కౌంటింగ్ ఎప్పుడైతే ఈ పోలింగ్ 1 గంట అవుతుందో ఈ గేట్ లాక్ అవుతుంది, క్లోజ్ చేస్తుంది. తర్వాత లోనికి
ఎవరిని అనుమతించరు. కాబట్టి ఇప్పుడే మొత్తం కూడా వచ్చే వారంతా కూడా ఇప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంపూర్ణంగా చూసినట్లయితే దాదాపు 80% పైగా కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీ మొత్తం మీద 3600 మంది కూడా ఓటర్లు ఉంటారు. ఆ తర్వాత 2 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా వార్డ్ మెంబర్ల కౌంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత సర్పంచ్ లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను కూడా వెంటనే ప్రారంభిస్తారు. కోరం ఉంటే వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత కోరం లేకపోతే వాయిదా పడుతుంది. పోలింగ్ అంతా ఒక ఎత్తు అయితే కౌంటింగ్ మరింత టెన్షన్ ఉంటుంది. కాబట్టి గ్రామస్తులంతా కూడా నిన్న మొన్న దాదాపు ఒక 2 నెలల నుంచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. కాబట్టి కౌంటింగ్ కేంద్రం వద్ద అదనపు బలగాలని మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా సాయంత్రం సమయం చాలా వరకు ఈ మేజర్ గ్రామ పంచాయతీలో 3000, 4000 వరకు ఓటర్లు ఉన్నారు. కాబట్టి లెక్కింపయ్యేసరికి రాత్రి 9-10 గంటల సమయం కూడా అవుతుంది. కాబట్టి ముందస్తుగా పోలీసులు మాత్రం ఇంకా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చాలా టేక్ గా చాలా సాదా సీదాగా ఉన్నారు. కానీ మూడో ఫేజ్ లో సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి. అటు చందంపేట కానీ, డిండి, కంబాలపల్లి అలాంటి దేవరకొండ నియోజకవర్గంలో ఇక్కడ సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే ఇక్కడ పాలకిడి కానీ, మేలచెరు కానీ, మఠంపల్లి, జాన్పాడ్ తండాల్లో కూడా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి అదనపు బలగాల్ని మోహరించారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ కూడా మొత్తం కూడా గ్రామస్తులంతా కూడా 2 వర్గాలుగా కూడా ఒకే చోటకు వస్తున్నారు. నువ్వా నేనా అనే రీతిలో కూడా గతంలో ఎప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికలు సాఫీగా జరిగేది, సాదా సీదాగా జరిగేది. కానీ ఈసారి పంతాలకు పోయి కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, నువ్వా నేనా అన్న రీతిలో కూడా సర్పంచ్ ఎలక్షన్లు గతంలోకి భిన్నంగా కొనసాగాయి. గెలుపు ఓటములు కూడా చాలా చోట్ల కూడా మనం చూసాం. స్వల్ప తేడాతో గెలవడం చూసాం. కొన్ని చోట్ల కూడా ఇరువురికి కూడా సమానంగా ఓట్లు రావడం, డ్రా తీసే పరిస్థితి కూడా తలెత్తింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఓటు కీలకం. కాబట్టి ప్రతి ఓటర్ని కూడా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేయించుకోలే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఓవైపు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, మరోవైపు ఎస్పీ నరసింహ, అదేవిధంగా నల్గొండలో మొత్తం ఇలా త్రిపాఠి కానీ, అదేవిధంగా శరత్ చంద్రబాబు కానీ ప్రతి ఒక్కరు జిల్లా ఓవైపు రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే థర్డ్ ఫేజ్ లో సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. కౌంటింగ్ వద్ద కూడా గతంలో మనం చూడడం జరిగింది. ఎప్పుడైతే నల్గొండ జిల్లాలో చూసినప్పుడు చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో చూడడం జరిగింది. ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు బయటికి రావడం కూడా అది అక్కడ ఆర్ఓ తప్పిదమని తెలుసుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అక్కడ ఆర్ఓను కూడా సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమయం దగ్గర పడే కొద్దీ పోలీసులు కూడా రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా గేట్ క్లోజ్ చేస్తారు. ఎక్కడికెక్కడ చెదరగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఇది ఒక సెన్సిటివ్ ప్రాంతం. దిర్శంచెర్ల అనేది చాలా సెన్సిటివ్ ఏరియా అని చెప్పవచ్చు. ఇప్పటికే రోడ్లపైకి చాలా వరకు ఇరు వర్గాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పంపిస్తున్నారు. జిల్లా ఎస్పీ కూడా ఇదే ప్రదేశానికి వచ్చి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో కాకుండా థర్డ్ ఫేజ్ అనేది చాలా సంక్లిష్టంగా కొనసాగుతుంది. ఎందుకంటే 1, 2వ ఫేజ్ లో కూడా చాలా వరకు గెలుపోవటంలో అంతా కూడా అభ్యర్థులు చూస్తారు. చాలా వరకు 10 ఓట్లతో ఓడిపోవడం, 3 ఓట్లతో ఓడిపోవడం, డ్రా అయిన పద్ధతులు చూస్తారు. కాబట్టి ప్రతి ఓటు కీలకమే. కాబట్టి ఎక్కడికక్కడ మొత్తం ఓటు వేసే పనులు ఉన్నారు. ఇక మరొక 15-20 నిమిషాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఒక 1 అవర్ లంచ్ బ్రేక్ తీసుకొని 2 గంటల సమయంలో కూడా కౌంటింగ్ మొదలు పెడతారు. కౌంటింగ్ మొదలు పెట్టే కొద్దీ లోనికి ఎవరిని అనుమతించకుండా కేవలం వార్డ్ మెంబర్ల ఏజెంట్ అని, సర్పంచ్ ఏజెంట్ అనే ముందుకు పంపిస్తారు. మొత్తం మీద మనం చూస్తున్నాం పోలింగ్ కేంద్రం బయట మాత్రం పెద్ద ఎత్తున కూడా 2 వర్గాలుగా ఉండి కూడా ఒక ఉత్కంఠ అయితే ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కనపడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.